నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం దేనికయ్యామంటే ఎస్ఐఆర్లో భాగంగా మనకు ఇంకా ఆగస్టు 30 తారీఖు వరకే చివరిగా క్లెయిమ్ సబ్జెక్షన్స్ తీసుకునే సమయం ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి దయచేసి ఫామ్ 6, 7, 8 ఉన్నా కానీ క్లెయిమ్స్ ఏది ఉన్నా కానీ దయచేసి ఈ పీరియడ్ లోపల ఇవ్వండి. ఇప్పటికీ మనకు వచ్చాయి, చాలా బాగానే వచ్చాయి, కానీ ఇంకా డేస్ ఇంకా ఒక 10 రోజులే ఉంది. కాబట్టి క్లెయిమ్స్ కోసం ముఖ్యంగా ప్రజలందరికీ ఈ టైం ఆగస్టు 30 తారీఖు గమనించాలని చెప్పి కోరుకున్నాను. మరి మనం నోటీసులు మనం అందరికీ ఇస్తున్నాం, కానీ ప్రజలు చాలామంది ఇంకా టైంకి రావట్లేదు. దయచేసి మనకు ఇచ్చిన టైంకి, నోటీస్ ఇచ్చిన టైంకి హాజరవ్వండి. ముందు వచ్చినా తర్వాత వచ్చినా ఇబ్బంది లేదు. కాబట్టి వెసులుబాటు ఉంది. మా బిఎల్ఓస్ కావచ్చు, ఏఆర్ఓస్, సిఆర్ఓస్ అందరూ కూడా సహకరిస్తున్నారు. దయచేసి మీ ఓటు, మీ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి మీ ఓటుని కాపాడుకునే దాంట్లో మీరు కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని హాజరవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఇంకా మనకు ఈరోజు రేపు అంటే 22, 23 తారీఖు కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉన్నాయి. మరి ఆగస్టు 29, 30 తేదీ కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉన్నాయి. ఆ రోజు కూడా ఓటర్లు బిఎల్ఓస్ అందరూ వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఉంటారు. ఓటర్లందరూ ఈ అవకాశం వినియోగించి ఇంకా న్యూ ఓటర్స్ కానీ, షిఫ్టింగ్ కానీ ఎవరైనా కానీ ఒకే ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఒకే పిఎస్లో కావాలన్నా ఫామ్ 8 పెట్టుకోవడం, కొత్తగా కావాలన్నా ఫామ్ 6 పెట్టుకోవడం, ఈ ప్లస్ ఎవరైనా చనిపోయిన అబ్జెక్షన్స్ ఉన్నాయి ఫామ్ 7 లాంటివి పెట్టుకొని దయచేసి స్పెషల్ క్యాంపెయిన్స్ని ఉపయోగించుకోవాలని చెప్పి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఈఆర్ఓ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు. చాలామంది ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నారు. మాకు సెప్టెంబర్ 28 తారీఖే లాస్ట్. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన టైం కన్నా రండి, లేదంటే ముందు మనకు వర్చువల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. వేరే ఫారిన్ కంట్రీలో ఉన్న ఎవరైనా రాలేకపోయినా కానీ వర్చువల్గా తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ మనకు 1 to 11 ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. వర్చువల్ అంటే తెలుసు కదా మీకు, వాట్సాప్ కాల్, అది సిఇఓ గారు, ఈసీఓ మనకి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, వెసులుబాటు ఇచ్చారు. ఎవరికైతే డాక్యుమెంట్స్ ఏది లేకపోయినా కానీ పంచనామా చేసుకొని బిఎల్ఓ డిక్లరేషన్ పెట్టుకుని కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఓటర్ కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి వాళ్ళ ఓటు ఉండడానికి వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటే మనకు మంచి రోల్ వస్తుంది. దయచేసి అందరూ ప్రజలందరూ గమనించాలి దయచేసి. అందుకని మీరు కూడా మీ ఓటు మీ హక్కు కాబట్టి, మీ బాధ్యత కాబట్టి మీరు కూడా ముందుకు